వందనాలండి. ఈరోజు జూన్ 8. రుచి చూచి దేవుని మంచితనం తెలుసుకోండి అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 34:8లో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. విశ్వాసులమైన మనందరము ధన్యులము అని గుర్తించాలి. రుచి చూచి తెలుసుకొనుడి అంటే దేవుని గురించి ఆధారాల కోసం వెతకమని కాదు. ఇది రుచి చూడండి, మీకు నచ్చుతుందని నాకు తెలుసు అని ప్రేమతో ఇచ్చే ఆహ్వానం. దేవుని వెంబడించటంలో విధేయత చూపటంలో మొదటి అడుగు మనమేస్తే ఆయన మంచివాడు, కనికరం గలవాడనే అర్థమవుతుంది. మనం క్రైస్తవ జీవితం మొదలుపెట్టినప్పుడు దేవుని గురించిన జ్ఞానము చాలా తక్కువ ఉంటుంది. అనుదినము మనం ఆయన ప్రతి విషయంలోనూ నమ్మితే ఆయన ఎంత మంచివాడో తెలుస్తుంది. నేను ఈ మధ్య చదివిన ఒక సంఘటన మీ ముందు ఉంచుతాను, ఈ విషయం బాగా అర్థం చేసుకోవడానికి. నాస్తికుడైన ఒక బోధకుడు తాను నేర్పించాలనుకున్న విషయాలన్నీ చెప్పి ముగించిన తర్వాత ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అని అడిగి ఆ శ్రోతలకు అడిగాడు. వయసులో పెద్దవాడైన ఒక వ్యక్తి వచ్చి స్పీకర్ పక్కన నిలబడ్డాడు. తన జేబులో నుంచి ఒక ఆరెంజ్ పండు తీసుకొని వలవడం మొదలుపెట్టాడు. ఆ బోధకుడు తన ప్రశ్న ఏంటి అడగమని తొందర పెడుతున్నా కూడా ఆ వ్యక్తి నిదానంగా పండు అంతా ఒలిచాడు. ఒక్కొక్కటిగా తొనలన్నీ తిన్నాడు. బోధకుడు అసహనంగా చూస్తూ ఉన్నాడు. ముగించాక ఆ వ్యక్తి బోధకుడి వైపు తిరిగి, ఇప్పుడు నా ప్రశ్న, ఆరెంజ్ తీయగా ఉందా పుల్లగా ఉందా అని అడిగాడు. అందుకు ఆ బోధకుడు, నేను రుచి చూడలేదు కదా, నాకు ఎలా తెలుస్తుంది అని కోపంగా అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, దేవుని మంచితనం నువ్వెప్పుడు రుచి చూచి తెలుసుకోకుండా నువ్వెలా మాట్లాడగలవు అన్నాడు. పేతురు 2:3లో పేతురు పాల వంటి ఆయన వాక్యాన్ని అపేక్షించుడి, రుచి చూస్తేనే కదా తెలిసేది అన్నట్టుగా అన్నాడు. దేవుని మంచితనం హృదయంతో రుచి చూడాలి, ఆలోచనలతో కాదు. చాలామంది విశ్వాసులు దైవశాస్త్రం తెలిసిన బోధకులు కాదు, కానీ వారికి హృదయంలో తమ ప్రభువుని తెలుసుకున్నారు. ఆయన మంచివాడని రుచి చూచి తెలుసుకున్నారు. వాక్యంను ఎల్లవేళలా ధ్యానిస్తూ ఉంటే దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతాలు, ఆయన సమకూర్చిన వనరులు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. బాగా దాహంగా ఉన్న వ్యక్తి పెద్ద గ్లాసు నిండా మంచినీళ్ళు తాగితే ఆ నీటి వల్ల కలిగే ఉత్తేజం గురించి బాగా వివరించగలడు. అంతేగాని ఒక రసాయన శాస్త్రజ్ఞుడు నీటిలో ఉన్న కణముల గురించి ఒక పెద్ద వ్యాసం రాసినంత మాత్రాన అర్థం చేసుకోలేం. తనంతట తాన్ని తెలుసుకోవాలి. యోహాను 7:37లో ప్రభువు దప్పిగొన్న వారులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. మనమందరం కూడా ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన మన దాహాన్ని తీర్చగలడు అనుకుంటే రుచి చూసి తెలుసుకోవచ్చు. ప్రతి విశ్వాసి ఆయన మంచితనము రుచి చూసి ఉంటారు. మీ అనుభవపూర్వకంగా తెలుసుకునే ఉంటారు. ఇంకా కొంచెం అంటే మనం తెలుసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా తెలపాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ స్తోత్రం ప్రభా, మిమ్మల్ని రుచి చూసి తెలుసుకునే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం. ఇంకా ఎక్కువగా తెలుసుకునే దానికి సహాయం చేయమని, ఇతరులకు కూడా సహాయం చేస్తానికి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.